ప్రైజ్ ద లార్డ్. జనవరి 20వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా కన్నులు ప్రతి స్థలము మీద నుండును, చెడ్డవారిని మంచివారిని అవి చూచుచుండును. సామెతల గ్రంథము 15వ అధ్యాయం 3వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ లోకములో మనుషులు కొంతవరకు మాత్రమే చూడగలరు, కానీ దేవుని కనుదృష్టికి అవధులు లేవు. ఎక్కడైనా ఎప్పుడైనా ఎంతమందినైనా దేవుడు ఒకేసారి చూడగలరు. ప్రతి స్థలము మీద యెహోవా కన్నులు ఉన్నాయంటే అర్థం ఏంటో తెలుసా? ప్రతి ఒక్కరిని ఆయన చూస్తున్నాడని అర్థం. వివేకము కలిగి దేవుని వెదుకువారు ఎవరైనా కలరేమో అని ఆయన ఆకాశము నుండి చూచుచు నరులను పరిశీలన చేస్తున్నారని 14వ కీర్తనలో మనం చూస్తాం కదా. దేవుడు పాపం చేసేవారిని చూస్తున్నాడు, నీతిమంతులను చూస్తున్నాడు, దేవునికి అవిధేయులైన వారిని చూస్తున్నాడు, విధేయత కలిగి జీవించే వారిని చూస్తున్నాడు, బాధలో కష్టంలో నష్టంలో ఉన్న వారిని చూస్తున్నాడు, ప్రార్థించే జీవితాలను చూస్తున్నాడు. ఈ ఉదయకాల సమయంలో నిన్ను కూడా దేవుడు చూస్తున్నాడని మర్చిపోవద్దు. నీవేం చేస్తున్నావో, ఎక్కడున్నావో, ఎలా జీవిస్తున్నావో నిన్ను నీవు పరీక్ష చేసుకో. ఎందుకంటే చూచుచున్న దేవుడు మనకున్నాడు. మంచి వారికి తగిన ఫలితాన్ని వారికి ఇస్తాడు, చెడ్డవారికి వారి ఫలితాన్ని వారికి ఇస్తాడు. నిజముగా నీవు నీతిని అనుసరిస్తూ బాధలో కష్టంలో జీవిస్తుంటే నిన్ను విడిపించటానికి నిన్ను చూస్తున్నాడని మర్చిపోవద్దు. హాగరు బాధాకరమైన పరిస్థితిలో మొర్రపెట్టినప్పుడు అరణ్యములో ఎవ్వరూ చూడలేదు. తనకు తోడుగా ఉంటారనుకున్న అబ్రహాము కుటుంబము తనని విడిచిపెట్టింది. తన బంధువులు స్నేహితులు ఎవ్వరూ తనతో లేరు. ఆ ఒంటరి సమయంలోనే హాగరు ప్రభు స్వరాన్ని వినగలిగింది. హాగరు పడుతున్న బాధను దేవుడు చూశాడు, తన బాధను తీర్చాడు. అప్పుడే హాగరు దేవునికి ఒక పేరు పెట్టింది. అదేంటో తెలుసా? చూచుచున్న దేవుడవు నీవే అని. దేవుడు నిన్ను కూడా చూస్తున్నాడు. కాబట్టి నీతిగా యథార్థంగా జీవించు, గొప్ప ప్రతిఫలాన్ని పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.